ఎదోము అంటే ఎర్రటివాడు అని అర్థం. ఎండకు తిరిగి తిరిగి అతని చర్మం ఎర్రగా కాలిపోయింది. దేవుని వెలుగును అది నిరోధిస్తుంది. దేవుని కిరణాలు సోకని హృదయం బయటి ఎండకు కమిలిపోతుంది. ఏశావు ఏమైపోయాడు? యాకోబు ఇశ్రాయేలై ఇశ్రాయేలీయులకు మూలపురుషుడయ్యాడు. శ్రోతలు, ఆదికాండంలో ఏశావు పేర్కొనబడ్డాడు. అలాగే మలాకీ గ్రంథంలో కూడా ఇతని ప్రస్తావన వచ్చింది. మలాకీ 1వ అధ్యాయం 2-3 వచనాలు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరంటారు, ఏ విషయమందు నీవు ప్రేమ చూపావు? ఏశావు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించాను. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేశాను. దేవుడేమంటున్నాడో విన్నారా? నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఈ వచనం గ్రహించటం కష్టమనిపిస్తోందా? దేవుడు ఏశావును ద్వేషించాడంటే గ్రహించగలం గాని, యాకోబును ప్రేమించాడంటే ఏమి చూచి ప్రేమించాడు చెప్పండి. దేవుడు ఏశావును సూక్ష్మదర్శిని ద్వారా చూస్తున్నాడు. ఆ సూక్ష్మదర్శిని ఓబద్యాయే. ఏశావును చూడండి. ఇతని సంతతి వారు ఎదోమీయులు. వీరు 2,50,000 మంది ఉన్నారు. ఒక్క ఏశావే కాదు, అతని సంతతి అంతటి మీదికి శాపం వచ్చింది. ఎదోమీయుల జనాభా విస్తరించింది. దేవుడు ఒక్క ఏశావును కాదు శపించింది. అతడు ఒక జాతిగా రూపొంది ఎదోమీయులు అధిక సంఖ్యాకులైనప్పుడు ఈ శాప ప్రవచనం దేవుడు పలికాడు. దేవుడెందుకు ఎదోమీయ జాతిని ద్వేషించాడో ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్నాడు. బైబిలులోని చిట్ట చివరి గ్రంథమైన మలాకీ వరకు దేవుడు ఈ మాట అనలేదు. నేను ఏశావును ద్వేషిస్తున్నాను అని చివరి గ్రంథంలో దేవుడు పలుకుతున్నాడు. ఎదోమీయులు, ఇశ్రాయేలీయులు, ఈ 2 జాతులు ఉన్నాయి. తరతరాలుగా దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదిస్తున్నాడు. ఇశ్రాయేలు జాతిలో నుండి మోషే, యెహోషువ, సమూయేలు, దావీదు, హిజ్కియా, నెహెమ్యా, ఎజ్రా మొదలైన గొప్ప నాయకులు వచ్చారు. గాని ఏశావు నుండి వచ్చిన ఎదోమీయులందరూ నిర్దేవులు. ఎదోము దేవుని నుండి తొలగిపోయాడు. దేవుడెందుకు ఏశావును ద్వేషించాడు? ఎదోమీయులు చేసిన పాపమేమిటి? దేవుని తీవ్ర శిక్ష వారి మీదికి ఎందుకు వచ్చింది? వారి గర్వమే వారి పతనానికి కారణం. కపెర్నహూమా, ఆకాశము వరకు హెచ్చించుకుంటావా? పాతాళము వరకు దిగిపోతావు జాగ్రత్త అని ప్రభువు పలికిన గద్దింపు మాటలు నేటికీ మన చెవులలో మారుమోగుతున్నాయి.